హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఫ్రెండ్స్, మీకు ఇండియన్ మిలిటరీపై ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే, రష్యా ఈ వింటర్ సీజన్లో యుక్రెయిన్పై భారీగా మిసైల్ అటాక్స్ జరుగుతుంది. ఈరోజు యుక్రెయిన్ అంతటా 59 ఏరియల్ టార్గెట్స్ని లాంచ్ చేయగా వాటిలో 18 మిసైల్స్, 8 డ్రోన్స్ని షూట్ డౌన్ చేశాం. కానీ 7 S-300 మిసైల్స్, 4 కింజాల్స్, 8 KH-22, 6 ఇస్కందర్-M, 2 KH-31P మిసైల్స్ని మాత్రానికి షూట్ డౌన్ చేయలేకపోయామని చెప్తుంది. అంటే ఇక షూట్ డౌన్ చేసినవి సబ్సానిక్ క్రూజ్ మిసైల్స్, డ్రోన్సే. బలిస్టిక్ మిసైల్స్ని అలాగే బలిస్టిక్ ట్రాజెక్టరీని ఫాలో అయ్యే హై స్పీడ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ని షూట్ డౌన్ చేయడంలో యుక్రెయిన్ బాగా స్ట్రగుల్ అవుతుంది. ఎందుకంటే వీటిని స్టాప్ చేయగలిగే సిస్టమ్స్ అనేవి కొన్ని చోట్ల మాత్రమే ఉన్నాయి. ఈ వింటర్ సీజన్లో ప్రైమరీగా యుక్రెయిన్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని టార్గెట్ చేసింది. దాదాపు 3 నెలల పాటు మిసైల్ అటాక్స్ జరపకుండా పాస్ చేసి లాస్ట్ ఇయర్ డిసెంబర్ 8నే తిరిగి అటాక్స్ని జరపడం మొదలుపెట్టింది. వింటర్ సీజన్ కోసం మిసైల్స్ని కూడబెట్టుకుంది. వింటర్లో పవర్ స్టేషన్స్పై అటాక్ చేసి సివిలియన్స్కి ఎలక్ట్రిసిటీ, హీట్, వాటర్, హెల్త్ సర్వీసెస్కి సరైన యాక్సెస్ లేకుండా చేసి యుక్రెయిన్ని వీక్గా మార్చడమే రష్యా లక్ష్యం. ఇలా వింటర్ సీజన్ కోసం మిసైల్స్ని పోగు చేసుకొని భారీగా దాడులు చేస్తుంది. బలిస్టిక్ మిసైల్స్ని షూట్ డౌన్ చేయడంలో యుక్రెయిన్ స్ట్రగుల్ అవుతుంది. యుక్రెయిన్ దగ్గర పేట్రియట్స్, శామ్టీలు లిమిటెడ్ నెంబర్స్లోనే ఉన్నాయి. మిగిలిన సిస్టమ్స్కి ఈ సామర్థ్యం లేదు. అయితే ఇంకో పక్క అమెరికా, మేము మీకు పేట్రియట్ మిసైల్స్ని ఇంకా ఎంతో కాలం సప్లై చేయలేమని చెప్తుంది. సపోజ్ ఇజ్రాయలీ యారో 3ని చూస్తే ఇది ఎగ్జో అట్మాస్ఫిరిక్ ఇంటర్సెప్టర్. 150 కిలోమీటర్స్ రేంజ్లో స్పేస్లో ఉండగానే బలిస్టిక్ మిసైల్స్ని డిస్ట్రాయ్ చేయగలదు. యారో 3 మిసైల్ కాస్ట్ అనేది $2.2 మిలియన్. అయితే PAC-3 అనేది టెర్మినల్ ఫేజ్ ఇంటర్సెప్టర్, పాయింట్ డిఫెన్స్గానే పనిచేస్తుంది. కానీ PAC-3 యూనిట్ కాస్ట్ అనేది $3 మిలియన్. పేట్రియట్ సిస్టమ్స్, మిసైల్స్ అనేవి చాలా హై కాస్ట్ ఉంటాయి. ఆల్రెడీ చాలా మిసైల్స్ని యుక్రెయిన్కి సప్లై చేసింది. అయితే కొంతకాలంలో యుక్రెయిన్కి వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ మిసైల్స్ అని చెప్పొచ్చు. కీవ్ లాంటి కీ ఏరియాస్కి పేట్రియట్స్ అనేవి చాలా బెటర్గా ప్రొటెక్షన్ ఇస్తున్నాయి. వీటి సప్లై కనుక అంతరాయం కలిగితే యుక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ అనేది బాగా వీక్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.